ఏదైతే ప్రభుత్వం అదుపాజ్ఞల్లో కాకుండా వాళ్ళు చట్టపరంగా ఏ విధంగా మెలగాలి ఆ విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో పోలీసులు పనిచేస్తూ పోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి అది నచ్చదు కదా. సో ఈ నేపథ్యంలో వాళ్ళని ఇష్టానుసారంగా వాళ్ళ నోటికి వచ్చినట్టుగా మాట్లాడే దృశ్యాలు కూడా మనం చాలా చూసాం. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఇటంతా పోలీసు వ్యవస్థ ఈ విధంగా అయిపోతోంది, మా మీద కక్ష పెంచుకున్నారు, మా మీద మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారంటూ కూడా ఎక్కడ ఉన్నా కానీ సప్త సముద్రాల అవతల ఉన్నా కానీ రిటైర్ అయినప్పటికీ కూడా తీసుకొచ్చి బట్టలు ఉడదీస్తా నిలబెడతాను, లేదనంటే మీకు సల్యూట్ చేయిస్తానని రౌడీలకు చెప్పడం, మీకు సల్యూట్ చేపిస్తాను పోలీసులతో అని చెప్పి వాళ్ళకేదో హామీ ఇస్తున్నట్టుగా ఇవ్వడం, ఈ విధంగా ఒక పోలీస్ శాఖను ఒక పోలీసులందరినీ కూడా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఒక బాధ్యత గల అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం, కానీ గతంలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ విధంగా ఒక వ్యవస్థ గురించి మాట్లాడడం ఏంటి అనేది ఖచ్చితంగా ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈ విధమైనటువంటి ఆలోచన ఒకవైపు పోలీసులను దూషిస్తూ పోలీసులను ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఇంకొక వైపు రౌడీలకు సపోర్ట్ చేయడం. అంటే మొన్న చూసాం మనం ముగ్గురు తెనాలికి సంబంధించి కూడా ముగ్గురు వీధి రౌడీలను కూడా వెళ్ళి పరామర్శించడం, వాళ్ళ పైన ఒక్కొక్కరి పైన 9-10 కేసులు కూడా ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే పీడీ యాక్ట్ పెట్టాల్సిన కేసులు కూడా వాళ్ళపైన ఉన్నాయి. వాళ్ళని కలిసి పరామర్శించి జగన్మోహన్ రెడ్డి అమాయకులు, చిన్నపిల్లలు, ఏదో ఒకటో అరో చిన్నప్పుడు కేసులు ఏదో ఉన్నాయి, ఈ విధంగా మాట్లాడుతూ వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేశారనే చర్చ జరిగింది. అంటే అట్లా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితులు రౌడీలను జగన్మోహన్ రెడ్డి. సో అది ఇంకొక వైపు పోలీసులను ఇష్టానుసారంగా, అంటే ప్రజలను రక్షించే రక్షక భటులను ఇష్టానుసారంగా మాట్లాడడం. ఇటు జగన్ను చూసి అందరూ కూడా మనం చూసాం, విడుదల రజని గతంలో కూడా ఒక కేసుకు సంబంధించి కూడా ఆమె పిఏనో ఎవరో ఆ కారులో ఉన్నటువంటి సందర్భంలో కూడా ఆయన వదిలేయండి అంటే పోలీసుల విధులకు ఆటంకం కలిగించి నానా హంగామా చేసింది విడుదల రజని. సో అదొక అంశం. ఆ తర్వాత మొన్నటికి మొన్న మనం చూసాం అంబటి రాంబాబు పోలీసుల పైన ఇష్టానుసారంగా మాట్లాడడం. ఆ తర్వాత నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన పోలీసులను ఎస్పీని నిన్న పొదలకూరుకు సంబంధించిన ఇష్యూ. సో అక్కడ రౌడీలను కొద్దిమంది ఏదైతే మహిళలపైన దాడి చేసినటువంటి రౌడీలు ఎవరైతే ఉన్నారో 10-15 మంది వాళ్లను కలవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లోపలికి నన్ను అలౌ చేయండి, ఎట్లా పంపించారో చూస్తా, నేను ఇక్కడే ధర్నా చేస్తా, ఈ విధంగా పోలీసుల విధులకు ఆటంకం, పోలీసులను బెదిరించడం, ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితులు. అంటే ఒకవైపు పోలీసు వ్యవస్థను ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇంకొక వైపు వాళ్లకు విధులకు ఆటంకం కలిగించడం. అంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేస్తారో వాళ్ళ పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేదంటే ముఖ్య నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ విధంగానే చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, ఈ విధంగా పోలీసులను తిట్టండి, రౌడీలను పరామర్శించండి. మరి ఏంటి దీంట్లో స్ట్రాటజీ ఏమైనా ఉందా? ఇటు పోలీసులను టార్గెట్ చేయడం, తర్వాత ఇటు రౌడీలను ఎంకరేజ్ చేయడం, మరి ఏదైనా దీంట్లో మతలబు ఉందా అనే చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా రౌడీలతోని రౌడీ వ్యవస్థ విధంగానే నడిపించాలి అనే విధంగా ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తారు అని చెప్పేసి చాలా కామెంట్లు కూడా వస్తున్నాయి, చాలామంది కూడా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఎక్కడైనా కానీ పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, లేదంటే తిరుపతి బై ఎలక్షన్స్లో కావచ్చు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఇష్టానుసారంగా వ్యవహరించారో, రౌడీలకు ఏ విధంగా అధికారాన్ని కట్టబెట్టారో, ఏ విధంగా అప్పుడు నామినేషన్లు కూడా వేయనివ్వకుండా పత్రాలు కూడా లాక్కొని పోయారో ఈ రౌడీ మూకలు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన నీలి రౌడీలు. సో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు ఈయన ఒక వైపు, ఇంకొక వైపు పోలీసులను తిట్టడం. సో ఏంటి దీంట్లో స్ట్రాటజీ ఏంటి అనే అంశం కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సజ్జలు కూడా మనం చూడొచ్చు, పోలీసులకు మేము వస్తే చూపిస్తాం, మేము వస్తే ఏంటో చెప్తాం, ఇవన్నీ కామెంట్స్. అంటే బెదిరించడం పోలీసు వ్యవస్థను. అంటే వాళ్ళు స్వతంత్రంగా పనిచేసుకుంటున్నటువంటి వాళ్లను వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడి వాళ్ళ విధులకు ఆటంకం లేదు అనంటే మేము మళ్ళీ వస్తే మిమ్మల్ని ఇబ్బంది పెడతామని బెదిరించడం. ఏంటిది? జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ విధంగా ఎందుకు చేస్తున్నారనే చర్చ జరుగుతూ ఉంది. దీంట్లో ఖచ్చితంగా వీళ్ళు రెగ్యులర్గా చెప్పేదే